హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కట్ వర్క్ లేస్ని హ్యాండ్కి ఏ విధంగా కుట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. కొత్త వారైనా సరే నీట్గా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు మనము ఈ కట్ వర్క్ లేస్ని బ్లౌజ్లో వచ్చిందండి. మనము బయట తెచ్చుకొని కూడా మనకు హ్యాండ్స్కి జాయింట్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూడండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉంచుకొని ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ని దాని మీద పెట్టి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత రెండు జాయింట్ చేసుకున్న తర్వాత లైనింగ్ మీద స్టిచ్ పడేలా ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని తీసుకొని దాని మీద నుండి ఇంకొక స్టిచ్ వేసుకోవాలా, ఇంకొక స్టిచ్ వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే హ్యాండ్ మనకు స్టిఫ్గా ఉంటుంది. అలాగే మనం లేస్ వేసుకున్నప్పుడు ఎక్కడ కూడా జారిపోకుండా ముడతలు లేకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు లేస్ తీసుకొని సెంటర్లో మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటే కొత్త వారికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్కి కూడా సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి. అలా మార్క్ చేసుకున్నాక ఈ రెండు మార్క్స్ని సెంటర్కి వచ్చేలా మనం లేస్ పెట్టుకొని ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకునేటప్పుడు లేస్ కొంచెం కిందికి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే అలా కట్ వర్క్ అనేది మనకు నీట్గా కనబడుతుంది ఇలా చేయడం వల్ల. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇలా స్టిచ్ వేసుకోవాలి. లేస్ అనేది కొంచెం కిందికి అనుకుంటూ స్టిచ్ నీట్గా వచ్చేలా చూసుకొని స్టిచ్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత పైనుండి కూడా ఇంకో స్టిచ్ వేసుకుంటే మనకి లేస్ స్టిఫ్గా ఉంటుంది. అంతే, చాలా సింపుల్గా లేస్ని మనము కట్ వర్క్ లేస్ని హ్యాండ్కి స్టిచ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.